బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉచిత బస్సు సౌకర్యంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. కొన్ని రాష్ట్రాలు అక్కడున్న పరిస్థితుల ప్రభావంతో మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయని అన్నారు. అయితే ఆర్టీసీ బస్సు ప్రయాణానికి మెట్రో ప్రయాణానికి సంబంధం లేదన్నారు పొన్నం. ముందు ఫ్రీ బస్ స్కీంపై ఆడిపోసుకోవడం మానుకోవాలని మోదీకి సూచించారు. ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఏదో నష్టం జరిగిపోతుందని మాట్లాడటం సరికాదన్నారు. ఇలా చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ఆయన స్థాయిని ఆయనే దిగదార్చుకోవద్దంటూ రిప్లై ఇచ్చారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. తప్పేంది, కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉచిత బస్సు సౌకర్యం కలిగేసింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులదే. ఇవాళ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగిలు పెంచమని అడుగుతూ ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయపరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి. ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్తైనట్టు మాట్లాడితే మంచిది కాదు. ఇటువంటి చిన్న చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చుకోవద్దని. ఉచిత బస్సు సౌకర్యంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. అసలు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటి? ప్రధాని మోదీ ఏ సందర్భంలో ఉచిత బస్సు సౌకర్యం గురించి మాట్లాడారు? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడొచ్చు? రేఖ, ఇందులో రాజకీయమైన అంశానికి స్పష్టంగా కనబడుతుంది. ప్రధాని మోడీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల, మహిళలు ఉచిత ప్రయాణం వల్ల మెట్రో సర్వీసులు అన్నది కూడా వాటి పూర్తి స్థాయిలో కూడా లాభాలు కాకుండా నష్టాల్లో ఉంటుంది. దాని ద్వారా అంతేకాకుండా పొల్యూషన్ కూడా పెరుగుతూ ఉంది. ఎందుకంటే బస్సు సర్వీసులు ఎక్కువ పెరగడం వల్ల పొల్యూషన్ పెరుగుతుంది. ఇట్లయితే మెట్రో సర్వీసులను ఎట్లా మేము చేస్తామని కూడా ప్రధాని వ్యాఖ్యలు చేయడం అన్నది ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అనేక విమర్శలకు కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పటికే దీనిపైన కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా స్పందించడం జరిగింది. మరోవైపు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ధీటైన సమాధానం ఇవ్వడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఇస్తున్నాము. ఇది వద్దని చెప్పేసి కూడా ప్రధానమంత్రి లాంటి వ్యక్తులు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు అన్నట్టు వ్యాఖ్యలు కూడా పొన్నం ప్రభాకర్ చేయడం జరిగింది. ప్రధానంగా గత ఏడాది డిసెంబరు 9వ తారీఖు రోజు తెలంగాణ సంబంధించిన ప్రభుత్వము ఉచితంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు వీలు కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కోట్లాది మంది మహిళలందరూ కూడా ప్రయాణాన్ని చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా వారి యొక్క ఉద్యోగాలు చేస్తున్నారు. అదేవిధంగా తీర్థయాత్రలకు వెళ్తున్నారు. అనేక సౌలభ్యమైనటువంటి అది ఉంది. మన రాష్ట్రంలో కాకుండా ఇప్పుడు ఢిల్లీలో కూడా ఉచితంగా ఉంది. కేరళలో కూడా మహిళలకు ఉచిత సర్వీసులు కొనసాగుతుంది. అంటే ప్రత్యేక పరిస్థితులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచితంగా బస్సు సర్వీసులు ఇస్తున్న నేపథ్యంలో మోడీ ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారన్న పైన కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి రక్షణ కోసం కానీ మహిళల యొక్క సాధికారత కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా మహిళలకు పెద్దపీట వేస్తున్న విషయం మనకు తెలిసిందే. సో దీని అక్కసుతో భాగంగానే ప్రధాని మోడీ ఇటువంటి వ్యాఖ్యలు చేశారని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే స్పష్టం చేశారు. ప్రధానంగా ఆయన లాంటి వ్యక్తులు ఇట్లా ఉచిత బస్సు సర్వీసులో మహిళలు ప్రయాణించడం అడ్డుకోవడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే మహిళా సాధికారతలో భాగంగా అంటే ఒక ఉద్యోగి
ఉద్యోగినిగా మహిళలు కనుక ఇతర ప్రాంతాల్లో ప్రయాణం చేసే వీలు కల్పిస్తే డెఫినెట్గా ఆ ప్రాంతంలో మహిళలు చేసే ఉద్యోగాల వల్ల వాళ్ళకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆ కొనుగోలు శక్తితో తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు. పోషించుకోవడం ద్వారా వాళ్ళ పిల్లలకు వైద్యం కూడా మెరుగైన అంశాలు ఉంటుంది. ఒక రకంగా రాష్ట్ర జీడిపి కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది అంతర్లీనమైనటువంటి అంశంగా మనం చూడాలని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్న దాంట్లో వాస్తవమైనటువంటి విషయం చూసినట్లయితే అది. సో మహిళలు కనుక ప్రయాణ సౌకర్యాలను ఉంచినట్లయితే డెఫినెట్గా వాళ్ళు చదువుకు కానీ లేకపోతే ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ ఉచితంగా ప్రయాణం చేసి అక్కడ ఉద్యోగాలు చేయడం వల్ల దాని ద్వారా వాళ్ళకు శాలరీస్ వస్తాయి. ఆ శాలరీస్ ద్వారా వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఆ కుటుంబం కూడా ఉపయోగపడుతుంది అనేది ఒకటి. అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా వారికి నెలకు 2,500 రూపాయలు కూడా ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంతేకాకుండా వారికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తుంది. అంతేకాకుండా దీంతో పాటుగా మనకు 500 రూపాయలకే గ్యాస్ ఇస్తుంది. సో ఇలాంటి కూడా మహిళా సాధికారతకు ఉపయోగపడుతుంది. ఆ మహిళలు ఆర్థికంగా కొంచెం పుంజుకోవడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలను కల్పించింది గత ఏడాది డిసెంబర్ 9వ తారీఖు రోజు. ఆ తర్వాత కోట్లాది మంది మహిళలందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. కానీ ఒక ఛానల్లో మాట్లాడుతూ ప్రధాని మోడీ ఉచితంగా బస్సు ప్రయాణం వల్ల మెట్రో అన్నది దివాలా తీస్తుంది, మెట్రో అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఇట్లయితే ఎలా? ఒకవేళ బస్సులు బాగా ప్రయాణం చేయడం వల్ల పొల్యూషన్ పెరుగుతున్న వల్ల ఎవరికి నష్టం అన్నలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రధాని లాంటి వ్యక్తి ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం, చౌకబారు విమర్శ చేయడం తగదని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇటువంటి చౌక సంబంధించినటువంటి విధానాలు కానీ లేక ఇటు విమర్శలు చేయవద్దు. మహిళా సాధికారత కోసం, మహిళా అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు అక్కడిక్కడి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రియారిటీ ప్రకారంగా ఉచిత బస్సులు సర్వీసులు ఇస్తున్నారు. ఆయన స్థాయి లాంటి వ్యక్తులకు ఇలాంటి విమర్శలు తగదని కూడా పొన్నం ప్రభాకర్ ఘాటుగా అయితే సమాధానం చెప్పడం జరిగింది. దీనిపైన మహిళా సంఘాలు కానీ మహిళా సంబంధించినటువంటి భావజాలం సంబంధించినటువంటి ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఉచిత మహిళా ప్రయాణం వల్ల వాళ్ళు ఆర్థికమైన స్థిరత్వం పెరుగుతుంది. వారిలో ఒక రకమైనటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఒక గ్రిప్ వస్తుంది. ఉద్యోగాలు చేయడం వల్ల వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డెఫినెట్గా ఉచిత బస్సు సర్వీసులు ఉండాల్సిన మహిళకని కూడా సర్వత్రా అయితే వస్తున్నాయి. సో మోడీ వ్యాఖ్యలపైన సర్వత్రా విమర్శలు అయితే వస్తున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ధీటైన సమాధానం ఇవ్వడం జరిగింది. రేఖ, ఓటు యు. Right. Thank you, Sadiq. Thanks for the live details.